హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. ఎట్లున్నారు, బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే చాలా డేస్ బ్యాక్ వీడియో అన్నమాట. మా హస్బెండ్కి అయితే ఫీవర్గా ఉంది అండ్ కోల్డ్ అయితే ఫుల్ అన్నమాట. కోల్డ్ వల్లనే ఫీవర్ ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు చికెన్ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే ఇది చాలా ఇష్టము. అప్పుడప్పుడైతే ప్రిపేర్ చేస్తూ ఉంటా అన్నమాట. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఎలాగో వీడియో మొత్తం చూస్తున్నారు కదా, ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళిపోతే నాకు కూడా ఒక సపోర్ట్ అవుతుంది కదా ప్లీజ్. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇంకా మీకు ఎంత ఆనియన్స్ కావాలో అంత ఆనియన్స్ వేసేసి ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుంటుంది. ఇక నేనైతే ఫ్రెష్గా దంచుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే మీకు ఎంత సూప్ కావాలి అంటే వాటర్ ఎక్కువ కావాలి, చికెన్ ముక్కలు తక్కువ కావాలంటే చికెన్ ముక్కలు తక్కువ పెట్టుకోండి. వాటరు సమానంగా ఉండి ముక్కలు కూడా ఎక్కువగా కావాలి అంటే ముక్కలు ఎక్కువ పెట్టుకోవచ్చు చికెన్ ముక్కలు అయితే. ఇంకా చికెన్ ఫ్రై అయ్యే లోపు అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొత్తిమీర ఒక కట్ట మొత్తం వేసేసేయాలి. అండ్ ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసేసేయాలన్నమాట. అండ్ కొంచెం సాల్ట్ అండ్ మెయిన్ అయితే సొంటి పొడి, మిరియాల పొడి అన్నమాట. ఇంకా మూత పెట్టేసి అదైతే మిక్సీ పట్టుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. చికెన్ అయితే ఒక 20% వరకు అయితే కుక్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకోండి. అండ్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా వేసేసి నేనైతే చాలా తక్కువ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైతే మా బ్రదర్ తినదు. అండ్ సూప్ కాబట్టి వాళ్ళు తాగేయచ్చు, కారంగా ఉంటే తాగలేరు కాబట్టి కొంచెం మంచిగా టేస్టీగా ఉండాలి, కారం ఎక్కువ ఉండొద్దు, అందులోనూ కోల్డ్ కూడా తగ్గాలి కాబట్టి నేను దానికి తగ్గట్టే చేస్తున్నాను. చాలా యమ్మీగా అయితే స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం అటు ఇటు కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఎంత వాటర్ కావాలి, ఎంత సూప్ కావాలి అనేసి అనుకుంటున్నారో అంత వాటర్ అయితే పోసేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి ఇంకా మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ అయితే ఉడికించుకున్నాను నేనైతే. చాలా పర్ఫెక్ట్గా ఉడికింది చికెన్ అయితే. అసలు మనం ఎట్లా ఉడికించుకోవాలంటే అసలు సూప్ తాగుతాం కదా, అందులోనే ముక్క కూడా మంచిగా సూప్ లాగా వెళ్ళిపోవాలన్నమాట గొంతులో, అంత బాగుండాలి. అంత మంచిగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగొస్తుంది అన్నమాట. ఇంకా దీంట్లో ఒక ఎగ్ కూడా పలగొట్టుకొని ఫైనల్లో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాకపోతే మా హస్బెండ్కి అది తింటారో లేదో అనేసి నేను ఇలానే ట్రై చేసేసాను. చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ వర్షాకాలంలో తింటే ఉంటుందబ్బా అసలు అద్భుతం.